బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం. ఈ స్వామి స్వయంభూ వ్యక్తంగా వెలిశారు. భక్తులు మన మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక స్వామి చెవి దగ్గర నుంచి చెప్పుకుంటే స్వామి ప్రత్యక్షంగా విని మనం వెనువెంటే ఉండి స్వామి నెరవేరుస్తా అని చెప్పి భక్తుల విశ్వాసం. స్వామి ఆకారం వచ్చేసి గజాకారం, గజానన రూపం అంటారు. వ్రతం దక్షిణావ్రతం, తొండం కుడిభాగం వైపు తిరిగి ఉంటుంది. అన్ని గణపతులకి ఎడం భాగం వైపు తిరిగి ఉంటాయి. ఈయనకి మాత్రమే కుడిభాగం వైపు తిరిగి ఉంటుంది. ఒక రాజ టీవీతో మనకి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. కాబట్టి యావనంద భక్తులు కూడా శ్రీ స్వామివారి దర్శించి స్వామివారి కృపకు వారి ధర్మబద్ధమైన కోరికలు అన్నీ కూడా స్వామి చెవి దగ్గర నించుని చెప్పుకుని, ఇక్కడ విశేషం ఏమిటి అంటే కుల మత వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామి చెవి దగ్గరికి వెళ్ళడం, వారి ఈతి బాధలు ధనబద్ధమైన కోరికలన్నీ స్వామి చెవి దగ్గర చెప్పుకోవడం చాలా ప్రత్యేకత. ఇది అలా విశేషమైనటువంటి ప్రత్యేకత. కాబట్టి యావనంద భక్తులు కూడా దీన్ని ఉపయోగించుకుని వారి ధనబద్ధమైన కోరికలన్నీ కూడా శ్రీ స్వామివారి చెవి దగ్గర చెప్పుకుని వారి ఈతి బాధలన్నీ కూడా స్వామివారి విన్నవించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి నవరాత్రుల కార్యక్రమాలు రేపటి నుంచి మొదలవుతున్నాయి. ఏకాదశాన్నక దీక్ష అంటే 9 రోజుల కార్యక్రమం. 10వ రోజు మనకి ఉద్వాసం చెప్పారు. శుక్రవారం వచ్చింది కాబట్టి 11 రోజుల కింద దీన్ని తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందులో మన అభివృద్ధి కమిటీ చైర్మన్ చౌదరి గారు, అలాగే పల్లివాసు గారు, త్రిమూర్తులు గారు అందరూ కూడా ఈ నవరాత్రులకు వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలు కలగజేస్తూ ప్రతిరోజు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా నిత్య ప్రసాద అన్నదానాన్ని వితరిస్తూ లక్ష్మీ గణపతి స్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి సౌకర్యాన్ని ఇక్కడ కలగజేస్తున్నారు. ఇట్లో అందరూ కూడా శ్రీ స్వామివారి వద్దకు వచ్చి స్వామివారి దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి స్వయం వ్యక్తి ఉంటారు. స్వయంగా భూలోంచి పుట్టి పెరుగుతున్నటువంటి స్వామి. ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే ఒక రాజ టీవీతో మనందరికీ దర్శనమిస్తున్నాడు. ఏ స్వామిని చూసినా కూడా ఎడం భాగం వైపు తిరిగి ఉంటుంది తొండం. ఈయనకి మాత్రమే కుడి భాగం వైపు తిరిగి ఉంటుంది. దాన్నే దక్షిణావర్త తొండం అంటారు అన్నమాట. శ్రీ స్వామివారి ప్రత్యేకంగా ఒక రాజ టీవీతో భక్తులందరికీ కూడా సుఖాసనం మీద కూర్చుని దర్శనమిస్తున్నారు. ఈ స్వామి ప్రత్యేకత చెవిలో చెప్పుకుంటే వారి ఈతిబద్ధమైన కోరికలన్నీ కూడా. ఏ స్వామి దగ్గర గర్భాలయ ప్రవేశం ఉంటుంది కదా మీకు, ఏ ఒక సాయిబాబా మందిరం కానీ మందిరాల దగ్గరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక మన స్వామి దగ్గరికి మాత్రమే గర్భాలయంలోకి వెళ్ళి ప్రతి భక్తులకి కూడా, అంటే స్వామివారి భక్తులకి దూరం కాకుండా స్వామివారి భక్తులకి వెనువెంటే ఉండి వారి ధర్మబద్ధమైన కోరికలు చెప్పుకుంటూ నెరవేరుస్తా అని చెప్పి స్వామివారే ప్రత్యక్షంగా తాతయ్య గారి కల్లో కనిపించి చెప్పడం, తాతయ్య గారు అందరు భక్తుల చేత కూడా అది ఆచరింపజేసి అది ఒక అలవాటుగా మార్చడం జరిగిందండి. ఆలయం ఇంచుమించు ఒక 70-80 ఏళ్ళ క్రితం నుంచి కూడా తాతయ్య గారు గ్రామస్తుల సహకారంతో నిర్మాణం జరిగిందండి. ఇది ప్రతినిత్యం స్వామివారి కైంకర్యాలు, ధూపదీప నైవేద్యాలు, మధ్యాహ్నం మహానైవేద్యం, సాయంత్రం ప్రదోషకాల అర్చన ప్రదోష నైవేద్యం యథావిధిగా జరుగుతాయండి. రేపు స్వామివారికి 11:04 కల్పోక్త ప్రకారంగా మన ఎమ్మెల్యే గారి చేత కలశస్థాపన ముహూర్తం, ఎమ్మెల్యే గారి దంపతుల చేత కలశస్థాపన ముహూర్తం జరుగుతుందండి. ప్రతినిత్యము జరుగుతాయండి. చెప్పాను కదా, ప్రతినిత్యము కూడా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రతినిత్యము ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సౌకర్యాలతో పాటు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇదంతా ఇప్పుడు గవర్నమెంటే కదండి. ఇదంతా భక్తుల సహకారంతో, గ్రామస్తులు అందరూ సౌజన్యంతో ఎండోమెంట్ వ్యవస్థ దీన్ని నడిపిస్తోందండి. ఇప్పుడు అన్ని ప్రాంతాల వారు, లేకపోతే అన్ని కులాల వారు, లేకపోతే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కూడా వస్తారని చెప్పి ఒక స్వామి, అది నిజంగా అంటారు? 100% కుల మత వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు. మన స్వామిని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామిని నమస్కారం చేసుకున్నారు అంటే ఇంకా వర్ణంతో భేదం లేదు, మతంతో భేదం లేదు. స్వామి నువ్వే నాకు దిక్కు అని ఎప్పుడైతే స్వామిని కోరాడో ఆ యొక్క మనిషి యొక్క ఆర్తి బాధలను చూస్తారు తప్ప మతంతో కానీ దీనికి భగవంతుడికి మతాలు అవి ఉండవండి. ఓన్లీ మానవుడికి మాత్రమే మతవర్ణ భేదాలు. భగవంతుడు అందరూ బిడ్డలమే. వారికి బిడ్డలకి ఆయన ఏ విధంగా ఎప్పుడు ఏం చేయాలో అన్నీ చేస్తుంటారు. ఈ ఈతి బాధలన్నీ కూడా మానవుడిలాగా తప్పవు కాబట్టి ఆ ఈతి బాధలు వచ్చినప్పుడే స్వామి మనకు గుర్తొస్తూ ఉంటారు. వీటికి అన్నిటికీ అతీతంగానే స్వామివారి దగ్గరికి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి తొందరలోనే ఆలయాన్ని అభివృద్ధి చేసి ఎమ్మెల్యే గారితో ప్రోత్సాహంతో ఇట్లు గొల్లపల్లి చలపతి శర్మ ఆలయ ప్రధాన అర్చక. ఆలయ పునర్నిర్మాణానికి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేసి మేము ఇస్తాము, మీ గ్రామస్తులందరూ కలిపి భూసేకరణ ఒక 2 ఎకరాలు కొని ఎండోమెంట్కి అప్పచెప్పమన్నారండి. ఆ సేకరణ అంతా చేస్తున్నాం. ఇది 1 ఎకరం, ఈ పొలం ఇలాగ 1 ఎకరం, ఇదో 15 గుంచాల పొలం. ఇది ఈ పొలం కూడా ఎకరం ₹1 కోటి చేసుకుంటున్నామండి. అది ఎకరం ₹1 కోటి చేసుకుంటున్నామండి. అది అందరి దగ్గర నుంచి భక్తుల దగ్గర నుంచి అందరి నుంచి వసూలు చేస్తున్నాం. దానికి ₹1 కోటి ఒకళ్ళే సంద ఇవ్వలేరు కాబట్టి
ఇలాగ 100 గజాలు 2 లక్షలు, 50 గజాలు 1,00,000, 25 గజాలు 50,000, 10 గజాలు 20,000 ఇలాగ పెట్టి ఇలాగ ఇచ్చిన దాతలకి వాళ్ళ పేర్లు శిలాపలకాల మీద చెక్కి పునర్నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళ శిలాపలకాల మీద వాళ్ళ పేర్లన్నీ రాసిలాగా అన్నీ మాట్లాడేవండి. అవి రామకృష్ణారెడ్డి గారు అన్నీ చూసుకుని నడుపుతున్నారు అన్నీ. ఇదే కాకుండా ప్రసాద్ స్కీమ్ కింద ఈ గుడి నిర్మాణానికి, డెవలప్మెంట్స్కి, కాటేజెస్కి, బస్ స్టాండ్లకి, వాటికి వీటికి కూడా నిన్నే 86 కోట్లు డిపిఆర్లు పంపారు సెంట్రల్ గవర్నమెంట్కి. డిపిఆర్లు పంపి అవి శాంక్షన్ ఆర్డర్ వస్తే వర్క్లు మొదలెడతారు. ఇవన్నీ చాలా అభివృద్ధి జరుగుతుంది. దగ్గర దగ్గర 100 కోట్లతో ఈ గుడి అభివృద్ధి జరగడానికి రెడీగా ఉన్నది ఈ గుడి.